నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి అభివృద్ధికి ఓటు వేయాలి. నాదెండలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్ఘాటన. చిలకలూరిపేట పట్టణ వాసులకు త్రాగునీరు అందించే మంచినీటి చెరువులను పరిశీలించిన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మండే వేసవి కాలంలో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ. రాష్ట్రంలో హత్య రాజకీయాలు అధికమయ్యాయి. విధి నిర్వహణలో పోలీసులు కార్యకర్తలుగా కొమ్ము కాస్తున్నారు. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సి విజిల్ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. మీడియా సమావేశంలో తెలిపిన కలెక్టర్ శివశంకర్. ఎడ్లపాడులో వీఆర్ఏపై సస్పెన్షన్ వేటు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినందుకు సస్పెండ్ చేసిన తహసీల్దార్ ఆఫ్రీన్. నాదెళ్ల మండల ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారినిగా లక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టిన ఎంఈఓ. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి భవిష్యత్ తరాలకు మంచి నాయకులను ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మండల కేంద్రమైన నాదెండలో మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి పార్టీలకు నాయకుల మద్దతు ఇవ్వాలని, రాష్ట్రంలో నియంత పాలన అధికమైందని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే మంచినీటి చెరువులను నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు గురువారం పరిశీలించారు. పట్టణ పరిధిలో ఉన్న 2 మంచినీటి చెరువులను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం చెరువులలో ఉన్న నీరు మరొక 2 నెలలు వస్తాయని పేర్కొన్నారు. మండే వేసవి కాలంలో ప్రతిరోజు ప్రజల వినియోగానికి మంచినీరు అందిస్తామని వివరించారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి అధికారులతో సంప్రదింపులు జరిపి చెరువులను నీటితో నింపి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ దర్యావలి, 15 ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కోటనాయక్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు తలహా ఖాన్ మరియు పలువురు వార్డు ఇన్ఛార్జీలు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీటింగ్ అది పెట్టారు. नहीं तलो पीने पाइन तलो
వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా నీళ్లు వదిలేరు. మరి సుమారు ఆ నీళ్లు రేపు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా వచ్చేటట్టుగా ఉన్నాయని చెప్పేసి కూడా మేము అధికారులు అడిగితే వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వేసవి రోజున ప్రజలు వాటర్ వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కూడా వాటర్కి ప్రాబ్లం అనేది లేకుండా మరి మంచినీటి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా చెరువులను పరిశీలించడం కూడా జరిగింది. మరి రాబో వేసవి కాలంలో మరి అందరు చెప్పడం బట్టి చూస్తూ ఉంటే ఎండలు కూడా బాగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మంచినీటికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యతని మేము తీసుకోబోతా ఉన్నాం. మరి తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఎండింగ్ వరకు కూడా నీళ్ళు వస్తాయని చెప్పేసి కూడా అంచనాలు కూడా కనబడతా ఉన్నాయి. దాని తర్వాత కూడా మే జూన్ అంటే వర్షాలు పడే వరకు కూడా ఎక్కడ కూడా మంచినీటి ఆటంకం లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి కూడా అందరం కూడా పెద్దలు అందరం కూడా అనుకోవడం కూడా జరిగింది. ఇంకా పై అధికారులు కూడా కొంత రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు కూడా. ఎందుకంటే ఎన్నికల సమయంలో మేము వాళ్ళందరినీ కూడా ఎక్కువగా అడిగితే ఇతర పార్టీల వారు దాన్ని ఏదో అధికారుల మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ మేమైతే మాత్రం ప్రజల తరఫున ఉండాల్సినటువంటి పార్టీ కాబట్టి, ప్రజల తరఫున ఉండేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఎటువంటి సమస్య లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తాం. ముగ్గురు ఎస్పీలకు ఎన్నికల సంఘం ప్రశ్నలతోనైనా జగన్ భక్త పోలీసుల తీరు మార్చుకుంటే మేలన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనాలు తగలబెట్టడం వంటి ఘటనలపై ఎస్పీలు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంలో తీవ్రతను ఇకనైనా వారు అర్థం చేసుకోవాలన్నారు. ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె రఘువీరారెడ్డిలు వైకాపా భక్తి మత్తు నుంచి బయటపడి విధి నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. కోర్టు వచ్చిన దగ్గర నుంచి జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని ఎన్నికల సంఘం ముందే ప్రకటించినా ఇప్పటికీ వైకాపా అరాచకాలకు కొమ్ము కాస్తుండడమే దారుణమైన విషయమని ఆయన ధ్వజమెత్తారు. పల్నాడు వంటి అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతానికి ఎస్పీగా ఉన్న వ్యక్తి కూడా ఈ జాబితాలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుందన్న విషయమని ఆయన తెలిపారు. పోలీసులతో పాటు మిగిలిన అధికారులు కూడా కోడ్ అమల్లోకి వచ్చిన విషయాన్ని ఇక మీదటైనా గమనంలో పెట్టుకోకపోతే తర్వాత వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సంఘం పదే పదే చెప్పినా రాజకీయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థపై కూడా మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రత్తిపాటి సూచించారు. చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలోని ఆర్సీఎం చర్చ్ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్షణ ఉద్యమ సభలు బుధవారం రాత్రితో ముగిశాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు చప్పిడి బాలస్వామి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహించిన ఈ రక్షణ ఉద్యమ సభల్లో గుంటూరులోని పునీత ఆంటోనీ వారి పుణ్యక్షేత్రం ఫాదర్ యు రవీంద్రబాబు, మండలంలోని తేజో మహిమ మినిస్ట్రీస్ ఫాదర్ పోతర్లంక నాగేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణంలోని ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు ఫాదర్ పి మరియదాసు, డాక్టర్ చుక్క విన్సెంట్ పాల్, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సిస్టర్ జయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని వాక్యోపదేశం చేశారు. ఈ సందర్భంగా చప్పిడి బాలస్వామి మాట్లాడుతూ రక్షణ ఉద్యమ సభలు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దండమూడి గ్రామస్తులు, విశ్వాసులు పాల్గొన్నారు. ఇది సమయమా? పేతురు, ఎక్కడ నువ్వు నిలబడ్డావు? ఎక్కడ నువ్వు కూర్చోవు? శత్రువుల దగ్గర నీకేం పనిరా? వాళ్ళకి నీకు పడదు కదరా, వాళ్ళతో నీకేంటంటే అంతే. కొంతమంది మనుషులు వెళ్తారు, అవుతాం ఆదివారం నాడే వెళ్తారు అంతే, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏమండి, ఆదివారం నాడే ఏందమ్మా మందిరాలు అంటే ఈరోజు అన్నయ్య అబ్బాయిలు ఆదివారం సెలవు అంట, సంబంధానికి వస్తున్నారు. ఆదివారం వస్తున్నాడా? మందిరాన్ని గుట్టి ఆదివారం పోతాడు. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. సృష్టికర్త నీ కోసం కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలని ఎదురు చూస్తుంటే ఆ కృపను పోగొట్టుకుంటున్నావే అమ్మా. అందుకని అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు?
అమ్మ మందిరానికి రావట్లేదు ఏంటమ్మా, ఏంటమ్మా అంటే, అన్న ఈ రోజు నన్న పొలం పనేసాం, ఈ రోజు నన్ను నాట్లు వేసామన్న, ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ ఉందన్న. దేవుని సన్నిధిలో వారంలో ఒక్కరోజు విశ్రాంతి దినమున నా సన్నిధికి వస్తారేమోనని సృష్టికర్త అయిన దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వెంత నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయనకి ఏం అవసరం? నువ్వు ఎక్కడ బాధపడతావోనని, నీకు దీవెనలు ఇవ్వాలని, నీకు ఆశీర్వాదాలని, ఐశ్వర్యము ఘనత నీకు ఇవ్వాలని, మంచి స్థితిలో ఆయన ఉంచాలని నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు పట్టించుకోవట్లేదే. ఆయన కన్నీరు గరిచేటట్లు చేస్తావా తండ్రిని? ఆయన తండ్రికి యేసు ప్రభు లాంటి వాడే భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, ఆదివారం నాడు ఎక్కడ గడిపాడు తెలుసా? ఆదివారం దేవుని సమాజ మందిరంలో గడిపాడు, దేవుని మందిరంలో గడిపాడు. ఆయన కూడా ప్రతి ఆదివారం మండే సండే స్కూల్కి వెళ్ళినట్టుగానే చిన్న వయసులోనే సండే స్కూల్కి వెళ్ళాడు ఆయన కూడా. ఎన్నికల కమిషన్ తెచ్చిన యాప్లో ముఖ్యమైన సివిజిల్ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సివిజిల్ యాప్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చునన్నారు. మద్యం, నగదు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు, వీడియోలు ఈ యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ యాప్లో పెట్టిన ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. రాజకీయ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు కూడా ఈ యాప్లో పొందపరచవచ్చని వివరించారు. సమాజం పట్ల అవగాహన కోసం ప్రతి ఒక్కరూ ఈ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావిటి మనోహర్ నాయుడు పర్యటించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యనగర్, సుభానీనగర్, రహమత్ నగర్, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. పార్టీ పరంగా ప్రజల్లో, నాయకుల్లో, క్యాడర్లో ఉన్న లోటుపాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కావిటి మనోహర్ నాయుడు మొదటిసారిగా వారి ఇంటికి రావడంతో నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మధ్యనగర్ మసీదులో స్థానిక ముస్లింలతో సమావేశమై దువా చేశారు. నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన వీఆర్ఏ నాగేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా మైదవోలు గ్రామంలో మంగళవారం రాత్రి ఆత్మీయ సమావేశంలో వీఆర్ఏ నాగేశ్వరరావు ఫోటోలు బయటపడడంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ నాగేశ్వరరావుపై చర్యలు తీసుకున్నట్టు ఎడ్లపాడు మండల తహసీల్దార్ అఫ్రీన్ తెలిపారు. గ్రామానికి సంబంధించి 18వ తారీఖు రాత్రి వైసీపీ నాయకులు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. దానికి సంబంధించి మైదవోలు విలేజ్ సంబంధించిన వీఆర్ఏ అక్కడికి వెళ్ళారు. అక్కడ దేనికోసం వెళ్ళారు, ఒక వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించిన ముసుగు తొలగిస్తారేమో, దాన్ని తొలగించకుండా చూస్తామనే కారణంగా అతను వెళ్ళారు. అయితే పేపర్లలో అతను కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఫోటోలు వచ్చినాయి, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత అతన్ని షోకాజ్ ఇచ్చి ఆ తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంసీసీ ఉల్లంఘన జరిగింది కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెండ్. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని చెప్పారు. సువిధా యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించామని ఆయన తెలిపారు. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. 46 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని, ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని సూచించారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ క్వాడ్స్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందన్నారు. విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫోటో, వీడియో తీసి పంపవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామని తెలిపారు. 3 రోజుల్లో
3.39 కోట్ల విలువైన నగదు మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుత తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయని చెప్పారు. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హింసరహిత రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గుంటూరు, పల్నాడు, నంద్యాల ఎస్పీల వివరణతో పాటు నివేదిక చేశాక చర్యలు తీసుకుంటామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎడ్లపాడు మండలం చెంగిస్ఖాన్పేట పరిధిలో కొండవీడు కొండపై వెంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ ఈ నెల 24వ తేదీ ఆదివారం ఘనంగా జరుగుతున్నట్టు ఆ గ్రామ మాజీ సర్పంచ్ బసిల శివరామకృష్ణ తెలిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలుంటాయన్నారు. పరిసర ప్రాంత వాసులు ప్రభలు కడతారన్నారు. భక్తులు విరివిగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకోవాలని ఆయన కోరారు. చెంగిస్ఖాన్పేట గ్రామం, అలానే సొలస, కొత్త సొలస, సంగం గోపాలపురం, ఈ యొక్క గ్రామాల నడుమ ఉన్నటువంటి కొండవీడి కొండల్లో వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానం ఈ నెల 24వ తారీఖున మరి ప్రభలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పరిసర గ్రామస్తులందరూ కూడా సోమవారం దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మనవి. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు పాటిబండ్ల రాజేశ్వరి గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్నారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి కుమారుడు పాటిబండ్ల శేఖర్ వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వీరి మృతికి పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెళ్ల మండలం సాతులూరు గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు పాటిబండ్ల రాజేశ్వరి మృతి చెందగా విషయం తెలుసుకున్న అసెంబ్లీ అభ్యర్థి కావిటి మనోహర్ నాయుడు సాతులూరులోని వారి నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాదెళ్ల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నాదెళ్ల మండల ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారినిగా కె లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. వీరు ప్రస్తుతం చిలకలూరిపేట విద్యాశాఖ అధికారినిగా పనిచేస్తున్నారు. నాదెళ్ల అధికారి ఐ ఆంజనేయులు గత నెలలో పదవీ విరమణ చేయడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. కె లక్ష్మి గురువారం మండలంలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో పరిచయం సమావేశం నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 భాస్కర్ సెంటర్లో ఉన్న శాలివాహన చక్రవర్తి విగ్రహం వద్ద శాలివాహనుని జయంతి నిర్వహిస్తున్నట్లు శాలివాహన కుమ్మర్ల ప్రజాపతి సంఘం గౌరవ అధ్యక్షులు నిర్మాడూరు హనుమంతరావు, అధ్యక్షులు మురికిపూడి నాగబాబులు తెలిపారు. ఎన్ఆర్టీ సెంటర్లోని సంఘ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ మండిపూడి పురుషోత్తం రానున్నారన్నారు. కావున సంఘ సభ్యులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు నాంపల్లి వీరనారాయణ, కోడిమాల శివనాగేశ్వరరావు, ప్రతిపాటి నాగరాజు, ఎంబులూరు రామకృష్ణ తదితరులున్నారు. నియోజకవర్గ శాలివాహన సోదరులందరూ కూడాను శాలివాహన చక్రవర్తి జయంతి శుభాకాంక్షలు. రేపు అనగా 22/3/24న శాలివాహన జయంతి ఉత్సవాలు చిలకలూరిపేటలోని స్థానిక భాస్కర్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి శాలివాహన చక్రవర్తి విగ్రహం ఎదుట జరగబడుతున్నాయి. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు అయింది. అనగా 22/3/2017న ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే రేపు జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి శాలివాహన సోదరులందరూ కూడాను అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. 3/24న శాలివాహన జయంతి కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గ కుమ్మర శాలివాహన కులబంధువులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయవంతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో మనం ఒక పెద్ద వస్తున్నాడు ఇక్కడికి, మన శాలివాహన సంఘం ఫెడరేషన్ చైర్మన్ గారు మండేపూడి పురుషోత్తం గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. కాబట్టి మన సోదరులందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తారకు సెలవు. నమస్కారం.